బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు కాపలాగా ఉండవలసిన అధికారులు సొంత ప్రయోజనాల కోసం కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో 402 ఖాతాల నుంచి సుమారు 25 కిలోల బంగారం, కోటి రూపాయల నగదును క్యాషియర్ రవీందర్ దుర్వినియోగం చేసినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో 44 మంది నిందితులను సిపి అరెస్టు చూపించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చెన్నూరు బ్యాంకు ఖాతాల్లో అవకతవకలు రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా గుర్తించారని ఆగస్టు 23న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి కేసులు ఛేదించినట్లు సిపి చెప్పారు. వాళ్ళకి క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో ఫస్ట్ వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లోనే ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయన కోసం కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్డ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి ఎస్హెచ్ఓ చెన్నూరు రూరల్, సిఐ చెన్నూరు రూరల్ అందరు డివిజన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా ఎస్బీఐలో వాళ్ళు